హాయ్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ అయితే ఒక టీజర్ వచ్చిందండి. ఇది అన్ఎక్స్పెక్టెడ్, అసలు ఎవరు ఊహించలేదు. కింద క్లూ కూడా రాలేదు. వస్తుందని చెప్తున్నారు కానీ చాలా నుంచి అంటున్నారు కానీ వెయిటింగ్ అయితే చేశారు. కానీ సడన్గా అయితే ఒక టీజర్ అయితే రిలీజ్ చేశారు. అది బ్లాస్ట్ అయిపోయింది. ఎంతలా బ్లాస్ట్ అయిందంటే ఏదైతే ఆ గాజు గ్లాస్ గురించి ఏదైతే వాళ్ళ సింబల్ ఏదైతే ఉందో జనసేన సింబల్, దాని గురించి అయితే డైలాగులు ఫెయిల్ అయ్యండి. బ్లాస్ట్ అని అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గాజు పగిలే కొద్దీ పదునెక్కిద్ది అనే డైలాగ్ కావచ్చు, లేకుంటే గాజు గ్లాస్ అంటే సైజ్ అనుకున్నావా, అది కనిపించిన సైన్యంరా అని ఒక డైలాగ్ కావచ్చు. బాగా గట్టిగా అయితే పేలింది. యాక్చువల్గా దీని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం చూసాం. ఆయన యాక్చువల్గా ఈ డైలాగ్ వద్దని హరీష్ శంకర్ అంటే ఫ్యాన్స్ కోసం ఖచ్చితంగా ఉండాలి సార్, మీరు వద్దన్నా సరే ఈ డైలాగ్ నాకు కావాలని ఆయన బలవంతంగా అయితే ఆ డైలాగ్ పెట్టించినట్టయితే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి టీజర్ అయితే బాగుంది. విజువల్స్ కానీ లేకుంటే పవన్ కళ్యాణ్ ఈజ్ కానీ మొత్తం క్లియర్గా అయితే కనిపిస్తుంది. పిక్చర్ క్లియర్గా ఓవరాల్గా తెలిసిందే కదా. ఇంతకుముందు గబ్బర్ సింగ్ తీశాడు ఇదే హరీష్ శంకర్ అయితే. ఇప్పుడు మళ్ళీ అదే పోలీస్ యూనిఫామ్ తోటి అయితే మళ్ళీ పవన్ కళ్యాణ్ కనిపిస్తున్నాడు. మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ తోటి అయితే అలానే హెయిర్ స్టైల్ కూడా మన గుడుంబ శంకర్ ఆ టైప్లో అయితే కనిపిస్తుంది. హెయిర్ స్టైల్ కూడా లుక్ అయితే కొంచెం మార్చినట్టు కనిపిస్తుంది. రీసెంట్గా అన్ని సినిమాల్లో ఒకేలా కనిపించినట్టు అనిపించింది నాకైతే పవన్ కళ్యాణ్. కానీ లుక్ అయితే కొంచెం డిఫరెంట్గా కనిపించాడు. భీమలా నాయక్ కూడా కొంచెం డీసెంట్గానే కనిపిస్తూ ఉంటాడు సైలెంట్గా, కానీ ఈ సినిమాలో ఓవర్ మాస్క్ అయితే కనిపిస్తున్నాడు. గబ్బర్ సింగ్ మళ్ళీ రిపీట్ చేస్తాడేమో చూడాలి ఆ వింటేజ్ని. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ పెద్దగా ఆడలేదు, దాంట్లో కూడా సైలెంట్గా ఉంటాడు భీముల నాయక్ లాగానే పోలీస్ క్యారెక్టర్. కానీ ఇక్కడ చూస్తే రచ్చ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అయితే. ఓవరాల్గా ఈ టీజర్ అయితే బ్లాస్ట్ అయింది. ఎంతలా బ్లాస్ట్ అయిందంటే కరెక్ట్గా రేపు ఎలక్షన్ 2 నెలల ముందున్న టీజర్ అయితే వచ్చింది. అలానే యాక్చువల్గా ఇప్పుడల్లా రిలీజ్ కాదనుకున్నారు భగత్ సింగ్, తెలిసి ఈ ఎలక్షన్ ముందే రిలీజ్ అయ్యేటట్టు ప్లాన్ చేసేటట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే 2 నెలల టైం ఉంది. యాక్చువల్గా ఇంకొక 4 రోజులు ఎలక్షన్ జరిగింది అన్నట్టుగా జరిగింది అనుకున్నారు. ఎలక్షన్లు 1 నెలలో జరుగుతాయని. కానీ మన 4 విడతకి వెళ్ళింది కాబట్టి మనకు 2 నెలల గ్యాప్ అయితే వచ్చింది. ఎలక్షన్ టైం అయితే లేట్ అయింది, డిలే అయింది. మనకైతే ఫస్ట్ విడత అయితే కష్టమై ఉండేది ఉస్తాద్ భగత్ సింగ్ రావడం కూడా. కానీ నాకు తెలిసి ఎలక్షన్ ముందే తీసుకొచ్చి జనాలను అయితే ఎంటర్టైన్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నట్టయితే తెలుస్తుంది. ఇది ఓవరాల్గా టీజర్ అయితే అదిరిపోయింది, ఎక్సలెంట్గా ఉంది అని చెప్పొచ్చు. చూద్దాం మరి ఈ కంబ్యాక్ తోటి అయితే ఎలాంటి సంచలనాలు చేస్తాడో సినిమాలో.